భారతదేశంలో సగానికి పైన ఉన్నటువంటి మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇవి ఎందుకు వస్తాయి అంటే సాధారణంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తాయి. ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతాయి? ఎందుకంటే మనం తినే ఆహారంలో సమతుల్యత, బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం వల్ల మనకి ఇలాంటి సమస్య వస్తుంది. అంటే మనం తినే ఆహారంలో ముఖ్యంగా ఫైబర్, మినరల్స్, విటమిన్స్, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండేలా చూసుకుంటే ఖచ్చితంగా ఈ సమస్యని మనము అధిగమించవచ్చు. అదేవిధంగా మనం ఒత్తిడిని కూడా జయించినప్పుడు మాత్రమే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మనము ఫేస్ చేయగలుగుతాము. అంతేకాకుండా మన ఇళ్ళల్లో ఆడవాళ్ళు చూసినట్లయితే ఎక్కువ శాతం వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయరు. అందువల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు మైదా పిండితో తయారు చేసినటువంటి పిండి పదార్థాలు తినకుండా ఉండడం, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయడం, కెమికల్స్ మొగానికి ఈ అనేక రకాలైనటు ఫేస్ క్రీమ్స్ని కూడా మనం అవాయిడ్ చేయడం వల్ల ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని మనము తరిమి కొట్టవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.